అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. నేను కంటైనర్ షిప్లో పనిచేస్తుంటాను. నా ర్యాంక్ వచ్చి ఓఎస్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మా షిప్లో ఫార్వర్డ్ లైన్స్ ఎలాగెళ్ళాయి అంటే లూజ్ లైన్ ఎలాగ ఫిగర్ ఆఫ్ రైట్ వేసారు బోలాట్కి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదేంటంటే బోలాట్. ఇది బోలాట పైన లూజ్ లైన్ ఏవైనా షిప్ నుంచి ఫార్వర్డ్ లూజ్ లైన్ ఇలా బోలాట పైన వేసి ఫిగర్ ఆఫ్ ఎయిట్ వేసుకొని ఇలా పెడతారండి. చూపిస్తాను మీకు ఫిగర్ ఆఫ్ ఎయిట్ ఎలా వేస్తారు. యాక్చువల్గా ఫిగర్ ఆఫ్ ఎయిట్ వేసేటప్పుడు 3 నుంచి 4 టర్న్లు ఇంపార్టెంట్. యాక్చువల్గా అన్ని షిప్పుల్లో కాకుండా కొంతమంది అయితే 3 టర్న్లు వేసుకుంటారు. మేము కూడా 3 టర్న్లు వేసుకొని లాస్ట్కి 1 టర్న్ వేసుకుంటాం పైనుంచి. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇవన్నీ ఫార్వర్డ్ లైన్స్ అండి. ఇవన్నీ ఫార్వర్డ్ లైన్స్. ఇవి ఫార్వర్డ్ లైన్స్ ఇలా ఉంటుంది. ఎందుకంటే లైన్స్ ఎప్పుడు టైట్గా ఉండాలి, లేకపోతే షిప్ కొంచెం ముందుకి వెనక్కి కదులుతుంది. కార్గో ఆపరేషన్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడండి, మా కొంచెం ఇది లూజ్ లైన్ వచ్చి కొంచెం స్లాగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళిపోతాం కాబట్టి డిపార్చర్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అదే కాకపోతే కార్గో ఆపరేషన్ నుంచి కొంచెం టైట్ చూసుకోవాలి. మేము ఎంత టైట్ చేసినప్పటికీ లూజ్ లైన్ కొంచెం లూజ్గా ఉంటుంది. కొన్ని చోట్ల హైటైడ్ అయినప్పుడు మాత్రం కొంచెం ఆటోమేటిక్ టైట్ అయిపోతుంది. ఇది వచ్చి బోలాట్ అండి. బోలాట్ వచ్చేసి దీని సేఫ్ వర్కింగ్ లోడ్ వచ్చేసి 90 టన్ను. సేఫ్ వర్కింగ్ లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని మీద వెయిట్ పడుతుంది కాబట్టి టగ్ లైన్ ఏదైనా వేసేటప్పుడు దీనికోసం ఒక వీడియో చేసి పెడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకే, నా ఛానల్ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.